డోన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల ఎగ్జిబిషన్ను ప్రారంభించారు డీఎస్పీ శ్రీనివాస్. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో పట్టణంలో ప్రత్యేక అభివృద్ధి ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని సమైక్యాంధ్ర కట్ట సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ను డోన్ డీఎస్పీ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ మోర్చా నంద్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, నాయకులు కొట్టే మల్లికార్జున, విజయ్ భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడమే ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎగ్జిబిషన్ లో కేంద్ర ప్రభుత్వం ద్వారా నంద్యాల జిల్లాకు అందిన వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ చర్యలకు సంబంధించిన వివరాలను ఫోటోలు, పోస్టర్లు, సమాచార బోర్డుల ద్వారా ప్రదర్శించారు. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్, కిసాన్ క్రెడిట్ కార్డు, కేంద్రీయ విద్యాలయాలు, రైతులు, విద్యార్థులు, మహిళలు మరియు పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల సామాన్య ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరించడంతో పాటు దేశ అభివృద్ధిలో మోదీ ప్రభుత్వ పాత్రను ప్రదర్శన ద్వారా చాటి చెప్పారు. మన నంద్యాల జిల్లాకి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులను మనకి ఇచ్చింది, ఎన్ని కిసాన్ క్రెడిట్ కార్డులను ఇచ్చింది మన నంద్యాల జిల్లాకి, మరియు దాదాపుగా 4,691 కార్డులు కోట్ల రూపాయలు మన కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా నంద్యాల జిల్లా రైతులకి ఇవ్వడం జరిగింది. మరి అలాగే 9,763 హెక్టార్లకు DDE అందించేందుకు దాదాపుగా 21,48,00,000 రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మన వారసత్వ సంపదను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో అహోబిల క్షేత్రానికి 24,99,00,000 రూపాయలను మరి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇలాంటి ఎన్నో పథకాలు మరి కేజీ కస్తూర్బా గాంధీ విద్యార్థులు ద్వారా 9,000 మందికి పైగా నూతనంగా సీట్లను కస్తూర్బా ద్వారా విద్యార్థులకు అందించేందుకు మరి ఈ పథకాన్ని తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. నరేంద్ర మోడీ గారికి చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మరియు మరి ఆయన చేసినటువంటి రక్షణ పథకాలు మరి మన ఇక్కడ ఉన్నటువంటి మిగతా ప్రజలకు తెలియాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఇక్కడ ఈ స్టాల్ను ఏర్పాటు చేయడం కోసం సహకరించినటువంటి మా జిల్లా సీనియర్ నాయకులు, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు వందు వెంకటరమణ గారు, మరి అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి గుంటదిప్పండి కిరణ్ గారు, మరియు యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయ్ భాస్కర్, మరియు ఇంకొక జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి అయినటువంటి కావ్యశ్రీ గారు, మరియు నా పక్కన సోదరుడు ఎన్డబ్ల్యూసీ నంద్యాల జిల్లా చైర్మన్ కొట్ట మల్లికార్జున గారు, వీరందరూ కూడా, మరియు యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు భవానీ గారు, మరియు యువ మోర్చా జిల్లా కార్యదర్శి పట్టి వసంత్ కుమార్ గారు, మరియు జిల్లా కార్యకర్తలు, మరియు యువ మోర్చా మండలాధ్యక్షుడు, యువ మోర్చా సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసి ఈ కార్యక్రమాన్ని కేంద్రం జరిగింది. అలాగే మాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినందుకు మా జిల్లా పార్టీ నాయకత్వానికి మరియు రాష్ట్ర నాయకత్వానికి మా యువ మోర్చా తరఫున ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి 12 సంవత్సరాలు సేవా సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవన్ మాధవ్ గారు, అదేవిధంగా ఏపీ బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి గారి సూచన మేరకు నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిజిత్ మాధవ్ గారు మరియు బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు సిల్వర్ వెంకటేష్ గారి అధ్యక్షతన డోన్ అసెంబ్లీలో డోన్ పట్టణంలో ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారు ఈ 12 సంవత్సరాల పరిపాలన కాలంలో నంద్యాల జిల్లాకు ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారో, ఎన్ని రకాలైనటువంటి నిధులు ఇచ్చారో అనేటువంటి ఎగ్జిబిషన్ స్టాల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్ని నంద్యాల జిల్లా బీజేపీ యువ మోర్చా పదాధికారుల యొక్క కృషితో ఈరోజు జిల్లా అధ్యక్షులు సిల్వర్ వెంకటేష్ గారి సారథ్యంలో ఈరోజు డోన్ డీఎస్పీ శ్రీనివాసన్ గారి చేతుల మీదుగా ఇక్కడ డోన్ అసెంబ్లీ సీనియర్ నాయకులు సంతు వెంకటరమణ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఒంటెత్తి కిరణ్ గారు, అదేవిధంగా జిల్లా యువ
యువమోర్చా నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకుల సమక్షంలో ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు డోన్ అసెంబ్లీ పట్టణం ప్రజలకు అదేవిధంగా నంద్యాల జిల్లా ప్రజలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున మేము మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏదైతే నినాదం తీసుకున్నారో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదాలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అదేవిధంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 4,998 రికార్డును దాటి ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక కాలం 12 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి మొదటి ప్రధానిగా రికార్డు సాధించిన శుభ సందర్భంలో ఈరోజు డోన్ అసెంబ్లీ పట్టణంలో ఈరోజు స్టాల్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా డోన్ అసెంబ్లీ ప్రజలకు మరియు నంద్యాల జిల్లా ప్రజలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిధులు ఇస్తుందో ప్రతి ఒక్క నిధుల్ని అంటే జల్ జీవన్ మిషన్ ద్వారా నీరు అదే నంద్యాల జిల్లాలో కాదు మన మోదీ మాట నిలబెట్టుకున్నారు. మన అమ్మలు పొగ పీల్చుకోకూడదన్నారు. ఈరోజు ప్రతి ఇంటికి గ్యాస్ ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. ప్రతి పేదవాడి దగ్గర బ్యాంకు ఖాతా ఉండాలన్నారు. ఇప్పుడు ప్రతి వారి చేతిలో సెల్ ఉంది, ఫోన్పేతోనే డబ్బులు కొడుతున్నారు. మన మోదీ గారు మాట నిలబెట్టుకున్నారు. ఇలాంటి చాలా కార్యక్రమాలు మోదీ ఎన్నో చేశారు. దాంట్లో పేదలకు ఉచిత ఇల్లు మాట నిలబెట్టుకున్నారు. యువమోర్చా టీం తరఫున 12 సంవత్సరాల మోడీ గారి సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా యువమోర్చా తరఫున ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. మన నంద్యాల అధ్యక్షుడు అభిరుచి మధు గారి ఆధ్వర్యంలో నేడు మహిళలకు స్పెషల్గా ముద్రా యోజన ఇవ్వడం ద్వారా పర్టికులర్గా ప్రాపర్ పర్సనల్ డాక్యుమెంటేషన్ కానీ దానికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంటేషన్ లేకపోయినా కూడా వాళ్ళకి స్పెషల్గా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి మహిళ కూడా ముందుకు వచ్చి ఆంటర్‌ప్రెన్యూర్గా మారడం, వాళ్ళ వృత్తిపరంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా చాలా చోట్ల వాష్రూమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మోడీ గారి నాయకత్వంలో. దీనివల్ల మహిళల రెస్పెక్ట్ కానివ్వండి, రెస్పెక్ట్ పరంగా లేదంటే మనకి ఎక్కడ ఇబ్బంది ఆత్మగౌరవం పరంగా కానివ్వండి ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా యువమోర్చా తీసుకున్న కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా విజయవంతంగా ప్రజలకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈ యొక్క భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు ప్రమాణం చేసి 12 సంవత్సరాలు దాటింది. మరి దాటే శుభ సందర్భంగా ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ భారతదేశ వ్యాప్తంగా కూడా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేస్తుందో వాటి ఇంకా చాలా మందికి తెలియదు. ప్రతి గ్రామీణ ప్రాంతానికి కూడా ఆ యొక్క సంక్షేమ పథకాలు తెలియాలంటే ఖచ్చితంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు ఖచ్చితంగా యొక్క కార్యక్రమాన్ని తీసుకొని మరి ప్రతి గ్రామానికి కానీ ప్రతి మండల కేంద్రాలు కానీ వివిధ రకాలుగా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా యొక్క స్టాల్స్ ఏర్పాటు జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మరి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సుధీర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరి బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారు మరి ఇక్కడ డోన్లో ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నాయకుల యొక్క సహకారంతో ఈరోజు డోన్ పట్టణంలో ఈ యొక్క ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామీణ ప్రాంతానికి కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా పేద ప్రజలు చాలా మంది కూడికి చాలా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ యొక్క కూలికి పోతే కానీ వాళ్ళకి జీవన కలిగిన రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అంత్యోదయ కార్డు ద్వారా రేషన్ బియ్యం అందించాలని చెప్పేసి ఈరోజు ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగా ఈరోజు పేద ప్రజలకు స్టోర్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్పొరేట్ వైద్యం అందుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ ద్వారా మరి ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా 5 లక్షల వరకు ఉచిత బీమా ఏర్పాటు చేస్తూ వాళ్ళు కూడా ప్రతి కార్పొరేట్ వైద్యశాలలో కూడా ఉచిత వైద్యం అందించే విధంగా ఆ యొక్క కార్డు సహాయపడుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ యొక్క నంద్యాల జిల్లాలో ప్రధానంగా చెప్పాలంటే డోన్ మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆ యొక్క నీటి సమస్యను కూడా ఈ నరేంద్ర మోడీ గారి యొక్క జల్ జీవన్ మిషన్లో భాగంగా ఈరోజు డోన్ కూడా యొక్క గోర్కల్ రిజర్వ్ ద్వారా మరి అత్యధికంగా నిధులు కేటాయించి డోన్ కూడా
నీళ్లు కట్టించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా తాగునీరు కొలాయి ఏర్పాటు చేసే భాగంగా ఈరోజు అతి త్వరలో కూడా ప్రతి ఇంటికి కూడా వస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గుళ్ళు దేవాలయాలు కూడా ప్రతి ఒక్కరు కూడా యొక్క ఆత్మాభిమానంతో పూజించుకునే విధంగా మరి గుళ్ళను కూడా డెవలప్ చేయడం కూడా యొక్క నరేంద్ర మోడీ యొక్క ఆలోచన విధానంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి గ్రామీణ పేద ప్రజలు చాలామంది విద్యకు దూరం అవుతున్నారు ఆడపిల్లలు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి కేజీబీ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళ మంచి విద్యను అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు స్టాల్స్ ఏర్పాటు జరిగింది. నా పేరు విజయభాస్కర్, బీజేపీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి.